ప్రైజ్ లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నామములో శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు పాఠ్యాంశము మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనములో నుండి ధ్యానించుకుందాము. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఆమెన్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ప్రభు అయిన క్రీస్తు వారు మనకు తన రక్తమును పానీయముగా ఇచ్చి ఉన్నాడు. మనము బల్లారాధనలో పాలు పంపులు పొందుచున్నాము. ఏ విధమైనటువంటి పరిశుద్ధత కలిగిన వారమై తీసుకోవాలి అనే దానిని బట్టి మాట్లాడుకుందాము. మనము మన పాపములన్నిటినీ ప్రభు అయిన క్రీస్తు వారు క్షమించి ఉన్నారు కనుక, ఆయన రక్తము చిందించబడి ఉన్నారు కనుక మనము రక్షించబడి ఉన్నాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. అట్టి పరిశుద్ధ రక్తము అనే ద్రాక్షరసమును మనము తీసుకొనిచున్నప్పుడు ప్రభు అయిన క్రీస్తు వారు కల్వరి సిల్వలో చేసిన ప్రాణత్యాగమును మనము గుర్తుకు చేసుకోవాలి. పరిశుద్ధత కలిగిన వారమై దేవుని యొక్క రక్తమును ద్రాక్షారసమును మనము తీసుకోవాలి. ప్రభు అయిన క్రీస్తు వారు భోజనము చేయుచుండగా, ఆయన శిష్యులతో పాటు భోజనము చేయుచుండగా, యేసు ఒక రొట్టెను పట్టుకొని ఆ రొట్టెను ఆశీర్వదించి విరచి ఆయన శిష్యులకు యొద్దకు తీసుకొని వచ్చి, తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు బల్లారాధనలో పాలు పంపులు పొందుచున్నటువంటి మనము రొట్టె కదా అని చెప్పేసి తినిన ఎడల అది వ్యర్థమే. అది దేవుని శరీరం అని తిని మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు వారు కల్వరి సిల్వలో మరణించి ఉన్నారని తెలుసుకొని దానిని తినాలి, పరిశుద్ధముగా ఉండాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ తాగుడి అని చెప్పెను. కాబట్టి ప్రభు బల్లారాధనలో పాలు పంపులు పొందుచున్నటువంటి మనము పరిశుద్ధముగా ఉండాలి. మన పాపములు అతిక్రమములన్నిటిని ఒప్పుకొని నిందారహితులమై సమాధానపడి దేవుని యొద్ద సమాధానపడి బల్లారాధనలో పాలు పంపులు పొందాలని ప్రభు పేరట మిమ్ములను వేడుకొనుచున్నాను. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. Matthew chapter 26 verse 28. For this is my blood and of the new covenant, that shed for many for remission of sins. Praise the Lord. And as they were eating, Jesus, having taken the bread and blessed, broke it, and gave it to the disciples, and said, Take, eat. This is my body. Praise the Lord. And having taken the cup and given thanks, he gave it to them, saying, Drink ye all of it. Praise the Lord. For this is my blood, that of the new covenant, that shed for many for remission
of sins. Praise the Lord. Amen. जय यीशु मसीह की। आज दिन की प्रभु वचन मत्ती 20 पर 6वां अध्याय 20 पर 8वां वचन में है, क्योंकि यह वचा का मेरा वह लहू है जो बहुत के लिए पापों की क्षमा के निमित्त बहता जाता है। यीशु मसीह की जय। उसने उससे कहा, तू कह चुका। जब वे खा रहे थे तो यीशु ने रोटी ली और आशीष शंकर थोड़ी और चेलों के देखकर कहा, लो खाओ, यह मेरी देह है। यीशु मसीह की जय। फिर उसने कटोरा लेकर धन्यवाद किया और उन्हों देकर कहा, तुम सब इसमें से पीवो। यीशु मसीह की जय। क्योंकि यह वचा का मेरा वह लहू है जो बहुत के लिए पापों की क्षमा के निमित्त बहता जाता है। यीशु मसीह की जय। आमेन, आमेन, आमेन।